406లో మంచితనముంది. వేణు మరియు ఆశ మధ్యతరగతి జంట, అపార్ట్మెంట్లో 406 ఫ్లాట్. తన్వి వీరి 10 ఏళ్ల ముద్దుల కూతురు. మల్హోత్రా గారు ఎదురింటి హై క్లాస్ బిజినెస్ మ్యాన్. మేఘ ఆయన భార్య, కొంచెం గర్వంగా ఉంటారు. అపార్ట్మెంట్ కమిటీ మెంబర్లు. హైదరాబాద్లో ఉన్న ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్, గోల్డెన్ సీడ్ హెవెన్స్. అద్దెకు వచ్చిన మధ్యతరగతి కుటుంబం వేణు మరియు ఆశ. ఇద్దరూ ఉద్యోగులు. వాళ్ల కూతురు తన్వి చాలా చురుకుగా ఉంటుంది. ఆ ఫ్లాట్ నెంబర్ 406. సరళమైన జీవితం. నో ఏసీ, నో ఫ్రెంచ్ విండోలు. కాని వాళ్ల ఇంట్లో ముసురుగా ఉన్న హాస్యంతో, పరిమళంతో గదులే మెరిసిపోతుంటాయి. అదే అపార్ట్మెంట్లో మరో ఎలివేషన్ 405 బహుళ అంతస్తుల జీవితాల మధ్య సాగుతుంది. మల్హోత్రా గారి ఫ్యామిలీ రిచ్, మిగులు, బాహ్య తేడా. కానీ వారిలో వార్మ్త్ తక్కువ. తమ పిల్లల్ని మొబైల్స్తో పెంచుతున్నారు. ఒకరోజు మల్హోత్రా గారి భార్య మేఘ, వేణు ఇంటి వద్ద డెలివరీ బూను తప్పుగా బ్లేమ్ చేస్తుంటారు. ఆశా మేఘాను నెమ్మదిగా కూల్ చేస్తూ మాట్లాడుతుంది. ఆశా, ఒకసారి అతని కంట్లో చూడండి మేడం. తప్పు చేస్తే సర్ది చెప్పొచ్చు. కాని అవమానం చెయ్యకూడదు. వర్షం కురుస్తున్న రోజు, మల్హోత్రా గారి వృద్ధ తండ్రి ఒక్కరే ఇంట్లో ఉంటారు. గుండె నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ అయిందని మైక్లో చెప్పారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకే ఒక్క ఫ్యామిలీ 406 వెంటనే స్పందిస్తుంది. వేణు వాళ్ళు పరిగెత్తిపోతారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ అన్నీ కల్పిస్తారు. ఆ రోజు 405కి 406 అర్థమవుతుంది. తన్వి, నాన్న, మన దగ్గర గోల్డ్ ప్లేటెడ్ పక్కాగా లేదు. కాని మన చుట్టూ ఉన్న వాళ్లను మన గుండెతో తినిపించే ప్లేటు ఉంది కదా. మల్హోత్రా గారు తండ్రి రికవరీ అయ్యాక వేణు ఇంటికి వచ్చి మృదువుగా మాట్లాడతారు. మల్హోత్రా, మీరంటే పెద్ద మనుషులు అనుకోలేదు మొదట్లో. ఇప్పుడు చూస్తే మీ ఇంట్లో వెలుగు ఎక్కువగా ఉంది. బల్బుల కాంతి కంటే మనసుల్లో మెరుపే ఎక్కువగా ఉంది. అపార్ట్మెంట్లో ఫ్లోర్ నెంబర్ కాదు, మనం ఉండే ఫ్లాట్ నెంబర్ వెనక ఉన్న విలువలే మన గుర్తింపు.